మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అక్టోబర్ మాసం కన్యారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. కన్యారాశి వారి పరిస్థితి విశేషంగా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? వివిధ రకాల పండుగలు ఉన్నాయి, ఎలా వినియోగించుకుని వీళ్ళు మంచి ఫలితాలు పొందొచ్చు గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం పరిశీలన చేసే ముందు గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువు యొక్క సంచారం అక్టోబరు 18వ తారీఖు వరకు కూడా, 18వ తారీఖు నుంచి కూడా కర్కాటక రాశిలో సంచారం అతిచారం చేత సంచారం చేయబడుతుంది. శని మీనరాశిలో 3వ తారీఖు నుంచి వక్రస్థితిలోకి వెళ్ళటం, రాహు కుంభరాశిలోను, అలానే కేతువు సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు సింహ కన్యా రాశుల్లో సంచారం చేయటం, అలానే రవి కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, బుధకుజులు తులా వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటారు. ముఖ్యంగా ఇవి జన్మజాతకానికి కాకుండా ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా తెలుసుకునే విధానం అంటారు. ఇది గోచారం అంటారు. అయితే ఈ అక్టోబర్ నెలలో కన్యారాశి వాళ్ళని ఒకసారి మనం పరిశీలన చేస్తే, కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్న శని వక్రస్థితిలో ఉంటాడు. అంటే పంచమాధిపతి షష్టమాధిపతి అయిన శని వక్రస్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనధాన్య వృద్ధి, ఆకస్మికంగా ధనలాభము, ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, రుణబాధలు తగ్గించుకునే అవకాశాలు, రోగాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా గతం కంటే కూడా ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది. రుణబాధలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొండి బాకీలు కూడా వసూలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఎక్కువగా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని యొక్క ప్రభావం వల్ల. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం, అలానే అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ అని ఉంటారు. మన దేశంలో రేషన్ కార్డు ఎలాంటిదో అక్కడ గ్రీన్ కార్డు అని పెట్టారు. మన దానిలో కూడా గ్రీన్ కార్డు, పింక్ కార్డు, తెల్ల కార్డు ఉంటుంది. ఎవరికి ఏం కార్డు వస్తుంది ఎవరికి తెలియదు. కానీ ఉన్నవాడికి ఉన్న రకంగా వస్తుంది, లేని వాడికి వస్తుందో రాదో తెలియదు. అలాంటి కార్డు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించటం. సహజంగా మన దేశంలో కార్డు లేకపోయినా పౌరసత్వం ఉంటుంది సహజంగా. అయితే ఇక్కడ రాహు యొక్క ప్రభావం వల్ల కూడా ఆ దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్ కావటం, విదేశాల్లో న్యూజిలాండ్ అయినా, తర్వాత లండన్ అయినా, యుఎస్లో కానీ సింగపూర్లో కానీ ఆ విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన వ్యాపారాలు సాధించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం ఒకటి, నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు. మన దేశం వాళ్ళు కూడా, మన దేశంలో ఉన్న వ్యక్తులు కూడా చాలా అనుకూలంగా ఉంటాం. విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు లభించడం, అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే శని రాహు బాగున్నాడు. మరి గురువు ఎలా ఉన్నాడు అని చూస్తే, గురువు 18వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల లాభస్థానంలో గురువు ఉంటాడు. అంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం వల్ల అక్టోబరు 18వ తారీఖు నుంచి మరింత లాభాలు, మిగతా 12 రోజులు ఉంటాయి కదా, ఇంకెక్కువ లాభం కలుగుతుంది వాళ్ళకి. మొదటి 18 రోజుల కంటే ఇంకా మిగతా 12 రోజుల్లో ఇంకా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా పెట్టుబడులు, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, వ్యాపార పరంగానే కాకుండా చిరు వ్యాపారులు ఉంటారు. చిరు వ్యాపారులు అంటే ఏంటంటే రోడ్డు మీద బజ్జీలు, పునుగులు వేసేవాళ్ళు, ఇడ్లీలు, పూలు పండ్లు అమ్మేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే కన్యారాశి వాళ్ళకి శుక్రగ్రహం వచ్చేటప్పటికల్లా ద్వితీయాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో జన్మంలో ఉంటాడు. జన్మంలో ఎప్పుడు వస్తాడు? 10వ తారీఖు తర్వాత వస్తాడు. 10వ తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో 10వ తారీఖు నుంచి చేయండి. వాహనాలు కొనుగోలు చేయండి.
పెళ్లి ప్రయత్నాలు చేయండి, శుభ కార్యక్రమాల నిర్వహణ చెయ్యండి. అంటే 10th తర్వాత శుక్రుడి యొక్క బలం ఉండటం వల్ల వివాహాలు, శుభ కార్యక్రమ నిర్వహణ, లగ్జరీ కార్లు, బంగారు కొనుగోలు చేయటం, బంగారపు షాప్ వాళ్ళకు కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, కాస్మెటిక్స్ అమ్మే వాళ్ళకు కానీ, జమ్స్ సంబంధించిన అమ్మే వాళ్ళకు కానీ, వీళ్ళందరికీ కూడా 10వ తారీఖు తర్వాత ఓవరాల్గా బాగుంటుంది. 10వ తారీఖు తర్వాతనే బాగుంటుంది. 10 కంటే ముందు బాగుండదు. అంటే ఇలాంటి వాళ్ళకి బాగలేదని చెప్పటం. అయితే శుక్రగ్రహం వల్ల అనుకూలం వల్ల వివాహాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి. దానిలో ఏంటి, శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడే శుక్రుడు. అంటే ఇక్కడ మనిషి బతికుండేది ఏమీ లేదు. ఆ మనిషి ఏదో భగవంతుడు దింపాడు, పాత్రలు అయిపోగానే ముగించుకొని వెళ్ళిపోవటం. ఎవడి పాత్ర వాడిది. అక్కినే నాగేశ్వరరావు అన్నట్టు ఇదంతా పాత్ర ముగించుకొని వెళ్ళిపోయే బ్యాచ్ అంటారు చూసారా, స్టూడెంట్ లైఫ్లో బ్యాచ్ అంటారు చూసారా, అలానే మనుషులంతా కూడా ఇక ఏ టైంలో వస్తే వాడు వెళ్ళిపోయే బ్యాచ్ ఇదంతా కూడా. అలాగా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండటం 10వ తారీఖు నుంచి ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే బుధుడి యొక్క ప్రభావం, రాస్యాధిపతి బుధుడు అయ్యాడు. రాస్యాధిపతి బుధుడు ఏమయ్యాడు, జన్మంలో ఉన్నాడు, ద్వితీయంలో ఉన్నాడు. జన్మం కంటే ద్వితీయంలో ఉంటే మంచిది. ద్వితీయంలో ఎప్పుడు ఉంటారు, అక్టోబర్ 15 తర్వాత. అంటే వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు, వ్యాపార వల్లంగా ఇబ్బందులు ఏమి ఉండవు, వాళ్ళకి మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యాపార విస్తరణ కూడా చేసుకోవచ్చు. కుజుడి యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉంది. పిత్రార్జితం కలిసి రావటం, కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు తగ్గి వాళ్ళిద్దరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో బాగుంది. అలానే వ్యాపార పరంగా బాగుంటుంది, వివాహపరంగా బాగుంటుంది, రోగాలు రుణాలు తగ్గే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఎక్కువగా కన్యారాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కానీ కేతు యొక్క ప్రభావం 12వ స్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నదీ స్థానాలు, సముద్ర స్థానాలు ఇవన్నీ వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే అవి వాయిదాలంటే ఇంకా నెక్స్ట్ నెలలో చూసుకోవచ్చు. కానీ ఓవరాల్గా అయితే మటుకు కొంత అనుకూలంగా ఉన్నది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు. సో విశేషంగా ఇంకా ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటాయి అంటారు గురుగారు ఈ రాశి? ఉలవలు దానం చేయాలి. అంటే ఉలవలు దానం చేయటం ఒకటి, కేతు యొక్క ఆరాధన చేయటం ఒకటి, నవగ్రహాల యొక్క ప్రదర్శన ఆదివారం చేయటం మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని 21 సార్లు కానీ 11 సార్లు కానీ నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం ఒకటి, అలానే ఇంకా ధనం బాగా కలగటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. జన్మజాతకంలో శుక్రుడు బాగలేకపోవచ్చు, బుధుడు బాగలేకపోవచ్చు, లేదా గురువు మంచిగా ఉండొచ్చు. అవన్నీ కూడా డీచార్ట్స్ అని ఉంటాయి, 16 లగ్న కొండళ్ళు ఉంటాయి. అలాంటివన్నీ కూడా పరిశీలన చేయండి ఏం చెప్పలేరు. జన్మజాతకాన్ని పరిశీలన చేయడం, 16 లగ్న కొండలను పరిశీలన చేయాలి, మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ చేయాలి. చేస్తేనే తెలుస్తుంది. ఆ చేసింది కూడా వీళ్ళు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఒప్పుకోవాలి. ప్రజలు ఒప్పుకోగలిగితేనే జ్యోతిష సిద్ధాంతం అనేది తెలుస్తుంటుంది. ఆ సిద్ధాంతి గారు చెప్పిన నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, మా సిద్ధాంతి గారు నెగిటివ్ చెప్పారండి, ఆయన బాగా చెప్పలేదండి, ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాం, ఇంకో ఆయన దగ్గరికి వెళుతూ వీడు కాలక్షేపం చేసే మనుషులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అలా కాదు, గురువు గారండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కరెక్ట్ చెప్పండి, నేను దాన్ని స్వీకరిస్తాను అనే పాయింట్ చెప్పేవాళ్ళు మాత్రమే జాతకాలు చూపించుకోవాలి. లేకపోతే మిగతా వాళ్ళంతా జాతకాలు చూపించుకోవడం దండగ. అలాగా ఈ పరిహారాలు చేసి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.